ఈ 21st ఈజ్ వరల్డ్ యోగా డే. యోగా అంటే ఏంటి? యోక్ అంటారు, ఇంగ్లీష్లో యోక్ అంటారు. అంటే టు కనెక్ట్ టు థింగ్స్ అనమాట. ఏం కనెక్ట్ చేస్తున్నాం? మన ఏన్షియన్ ట్రెడిషన్లో ఆత్మ పరమాత్మ అంటారు, ఆర్ మన లైఫ్ విత్ ఇట్స్ ఎనర్జీ, ఆర్ అవర్ థాట్స్ విత్ వాట్ క్రియేట్స్ థాట్స్, ఆర్ క్రియేషన్ విత్ ద క్రియేటర్. సో ఇలాంటి వాట్ ఎవర్ యు సే, యోగా ఈజ్ ఎ కనెక్షన్, a natural connection between us, environment, everyone else outside, the crowd of thoughts that are there in our own self and ourself. So it is a very peculiar thing. ఏంటంటే మనం ఎవరము అనేది తెలిసేది ఆ ఎంక్వైరీ ప్రాసెస్ ఇట్ సెల్ఫ్. ద టెక్నిక్ ఈజ్ వన్ టెక్నిక్ ఈజ్ యోగా. సో ఈ వరల్డ్ యోగా డే అనేది 21st ఈ నెల ఎందుకు పెడతామంటే ఇట్ ఈస్ ద లాంగెస్ట్ డే ఇన్ ది నార్దర్న్ హెమిస్ఫియర్. ట్రెడిషనల్లీ శివ ఆర్ ఆదియోగి టర్న్ సౌత్ అండ్ హీ స్టార్టెడ్ ప్రీచింగ్. సౌత్లో ఏముంది? ఇండియా ఉంది కైలాష్ నుంచి చూస్తే. సో హీ స్టార్టెడ్ నాట్ యాక్చువల్లీ ప్రీచింగ్, బట్ హీ వాజ్ గివింగ్ టెక్నిక్స్ టు హిస్ డిసైపుల్స్ హౌ టు మేక్ దిస్ యోగా ఆర్ దిస్ జాయినింగ్ అనేది ఎలా అవుతుంది అనేది. సో యాజ్ ఎ డాక్టర్ మనకి యోగా ఈజ్ ఎక్స్ట్రీమ్లీ యూస్ఫుల్. ఎలాగంటే పూర్వం ఒక 40 సంవత్సరాల క్రితం అన్ని ఇన్ఫెక్షియస్ డిసీజెస్, కలరా, టైఫాయిడ్, మలేరియా అలా ఉండేవి. చాలామంది దాంతోనే చనిపోయేవాళ్ళు. అది శాంతం మారిపోయింది. ఇప్పుడు 80 to 90% ఆఫ్ డిసీజెస్ ఆర్ లైఫ్ స్టైల్ డిసీజెస్. అంటే మనం తీసుకునే ఆహారం, మనం చేయని ఎక్సర్సైజు, మెయిన్గా మనకు మానసిక ఒత్తిడి, వేరే బ్యాడ్ హ్యాబిట్స్ మూలాన విచ్ ఆర్ అగెయిన్స్ట్ నేచర్ ఆర్ అగెయిన్స్ట్ వాట్ హ్యాస్ బీన్ దేర్ సిన్స్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్, సడన్ చేంజ్ అనమాట. దాని మూలాన వచ్చే డిసీజెస్ ఇవన్నీ. సో వన్ గుడ్ థింగ్ అబౌట్ లైఫ్ స్టైల్ డిసీజెస్ ఏంటంటే మనం ఒక ప్రాపర్ లైఫ్ స్టైల్ కనుక మెయింటైన్ చేయగలిగామనుకోండి, ఈ అన్ని వ్యాధులు ఆల్మోస్ట్ 90% పోతాయి, రాకుండా మనం చేయొచ్చు. సో మనం ఇన్ఫెక్షియస్ డిసీజెస్ని ఎలాగో కాంకర్ చేసేస్తున్నాము, ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ రాకుండా మనం చూడగలిగితే మన లైఫ్ స్పాన్ ఈజీలీ అరౌండ్ 90 yearsకి వెళ్ళిపోతుంది. అదే కాకుండా చాలా ప్రొడక్టివ్గా, చాలా యాక్టివ్గా, హెల్తీగా ఉండొచ్చు మనం బతికిన రోజులు. సో ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ ఏంటి? నంబర్ 1 హార్ట్ అటాక్, బ్రెయిన్ స్ట్రోక్, కిడ్నీ ఫెయిల్యూర్, లివర్ ఫెయిల్యూర్. ఇవన్నిటికీ కారణం మన పువర్ లైఫ్ స్టైల్స్. సో మనం తినే ఆహారం, మనం చేయని ఎక్సర్సైజ్, మన గురై మానసిక ఒత్తిడి మెయిన్గా. దీని మూలాన వచ్చేది షుగరు, బీపీ, బరువు ఎక్కువ అవటం, ఎక్కువ ఆహారం తీసుకోవటం, ఈ మానసిక ఒత్తిడి మూలాన ఒక బాడీ మొత్తం వాపులాగా తయారవటం, దాని మూలాన ఈ వ్యాధులు రావటం, క్యాన్సర్స్ లాంటివి రావటం. సో యోగా ఏం చేస్తుంది? వన్ బిగ్గెస్ట్ టెక్నిక్ ఇన్ యోగా అపార్ట్ ఫ్రమ్ ద ఫిజికల్ ఎక్సర్సైజ్ అండ్ ద పోస్చర్ అండ్ బీయింగ్ మైండ్ఫుల్నెస్ ఈజ్ మెడిటేషన్. సో ఒక రకంగా చెప్పితే ద జ్యువెల్ ఆఫ్ యోగా ఈజ్ మెడిటేషన్. అందుకనే మన గవర్నమెంట్ ఇప్పుడు ఇట్ కుడ్ పర్సువేట్ ద వరల్డ్ టు డిక్లేర్ ఏ వరల్డ్ మెడిటేషన్ డే ఆల్సో. 21st December ఈజ్ ఎ వరల్డ్ మెడిటేషన్ డే. సో ఈ మెడిటేషన్లో ఏమవుతుంది? మనం హాయిగా కూర్చుంటాం, మన బాడీ మనం బాదర్ చేయకుండా ఏదో ఒక పోస్చర్లో. మన ఆలోచనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అంటే మన రూమ్లో తలుపులన్నీ తెరిసేసినట్టు అనమాట. ఇటు నుంచి రావచ్చు, అటు నుంచి వెళ్ళొచ్చు. మనం దాని ఆలోచనలు అసలు ఎంగేజ్ చెయ్యం. ఇది మంచి ఆలోచన, చెడు ఆలోచన, ఇది మర్చిపోతాను, ఇది గుర్తుంచుకోవాలి, ఏమి ఉండవు. అలాంటివి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. సో ఈ హ్యూజ్ ట్రాఫిక్ ఏదైతే ఉంటుందో మన బ్రెయిన్ లోపల దెర్ ఈజ్ ఎ క్రౌడ్ కంటిన్యూస్లీ యెల్లింగ్ అండ్ షౌటింగ్ అనమాట. సో ఈ క్రౌడ్ అంతా నెమ్మదిగా తగ్గిపోయి ఒక స్టేజ్కి ఆల్మోస్ట్ ఏ థాట్ రావాలన్నా పర్మిషన్ తలుపు దాటి రానా లోపలికి అన్నట్టు ఒక స్టేజ్ ఈజీగానే వస్తుంది. దాని తర్వాత మనం ఎవరు, నువ్వు ఎవరు, అసలు క్రియేషన్ ఏంటి అనే థాట్స్ కూడా వస్తాయి. దాని తర్వాత అవి కూడా పోతాయి. అది సమాధి స్టేట్ అంటారు. సో అది చాలా తేలిగ్గానే వస్తాయి అందరికీ కూడా. మనం హార్డ్లీ ఒక 20 minutes పర్ డే కనుక మెడిటేషన్ చేయగలిగితే దీని హెల్త్ బెనిఫిట్స్ ఆర్ ట్రెమెండస్. ఈ మనకి బయోకెమిస్ట్రీ లోపల బెనిఫిట్స్ అనేవి ఈ మధ్య చూసే ఏంటంటే వాప్ అనేది తగ్గుతుంది. అలాగే ఫ్లైట్ అండ్ ఫ్రైట్ రెస్పాన్స్, అంటే మనం భయపడినప్పుడు ఏ హార్మోన్స్ తయారవుతాయో అవి తగ్గుతుంది.
బాడీ ఆటో రెగ్యులేట్ చేసుకుంటుంది. యోగాలో ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఈజ్ మీకు ఒక హ్యాబిట్ ఉంది, మీరు దాన్ని మార్చుకోవాలనుకుంటున్నారు, స్మోకింగ్ ఆపేయాలనుకుంటున్నారు, యోగా విల్ గివ్ యూ దట్ విల్ పవర్. ఆల్కహాల్ ఆపుదాం అనుకుంటున్నారు, ఆర్ మీరు ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నారు, మీకు తెలుసు రాత్రి వచ్చినప్పుడు మీ ఫ్రీజ్ మొత్తం ఖాళీ చేసేస్తున్నారు, అది చేయకుండా ఉండాలి. అది కూడా వితౌట్ స్ట్రెస్. అంటే అక్కడ మీకు కనపడేది తినకుండా ఉండేటప్పుడు కొంతమందికి స్ట్రెస్ వస్తుంది, అది కూడా వితౌట్ స్ట్రెస్ హాయిగా మీరు అది వద్దు అనగలుగుతున్నారు. సో ఈ విల్ పవర్ అనేది యోగా ఇస్తుంది. ఆర్ మీరు ఉప్పు ఎక్కువ తీసుకోవద్దు అనుకుంటున్నారు, మీకు బీపీ కొంచెం ఉంది, ఉప్పు తగ్గిస్తే బీపీ తగ్గుతుందని తెలుసు, ఆర్ మీకు షుగర్ ఉంది, మీరు పిండి పదార్థాలు లాంటివి వద్దు అనుకుంటున్నారు. సో వీటన్నిటికీ ద పవర్ టు సే నో ఆర్ టు సే ఎస్ టు సంథింగ్ కమ్స్ విత్ యోగా. నాట్ ఓన్లీ దట్, బాడీ దానంతటికి అదే ఆటో రెగ్యులేట్ చేసేసుకుంటుంది. సో యోగా లోపల ఒక మెయిన్ థింగ్ ఈజ్ ఆటో రెగ్యులేషన్ ఇన్ ఏ ఈజీ వే. అంటే మీకేం బాధ కలిగించకుండా, మీ మీద ఏం స్ట్రెస్ పడకుండా మీరు యూ విల్ ఆటోమేటికల్లీ స్టార్ట్ అడాప్టింగ్ గుడ్ లైఫ్ స్టైల్. అలాగే ప్రాణాయామ మెడిటేషన్తో బ్లడ్ ప్రెషర్ తగ్గుతుందని మనకి ఎప్పటి నుంచోనో తెలుసు. రెస్పిరేట్ అనే మెషిన్ ఇండియాలో కూడా అమ్మేవారు, యూఎస్ FDA అప్రూవ్డ్ మెషిన్. అది సింపుల్ బయోఫీడ్బ్యాక్ మెషిన్. నెమ్మదిగా ఇక్కడ మీరు లీడ్స్ లాంటివి పెట్టుకుంటే నెమ్మదిగా గాలి పీలుస్తారు, వదులుతారు ఒక 10 times per minute ఆర్ వాట్ ఎవర్. స్లో బ్రీదింగ్ ఇన్ అండ్ అవుట్. దీని మూలాన మీ బ్లడ్ ప్రెషర్ ఒక 10 millimeters తగ్గేది. సో ఇట్స్ వెల్ నోన్. ఒక మందు కూడా 10 millimeters తగ్గిస్తుంది బీపీ. సో మీరు ఈ సింపుల్ టెక్నిక్ చేయగలిగారు అనుకోండి, ఆర్ మెయింటైన్ దట్ కామ్నెస్ ఆల్ త్రూ అవుట్ ద డే, బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది. అలాగే షుగర్, చాలామందికి ఈ మధ్య CGM కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ వచ్చిన తర్వాత వాళ్ళే చెప్తారు, నాకు స్ట్రెస్ఫుల్గా ఉన్నప్పుడు షుగర్స్ కంట్రోల్ అవ్వట్లేదు, కొంచెం స్ట్రెస్ తగ్గించేసుకుంటే అంటే అదే మందులతో షుగర్ తగ్గిపోతుంది. సో ఇవన్నీ కూడా ఇట్స్ బికమింగ్ మోర్ అండ్ మోర్ ఎవిడెంట్. బరువు ఎక్కువ ఉన్నాళ్ళు స్ట్రెస్ తగ్గినప్పుడు బింజ్ ఈటింగ్ చేస్తారు, బింజ్ డ్రింకింగ్ చేస్తారు, దానివల్ల బరువు పెరిగిపోతారు. స్ట్రెస్ తగ్గించుకోండి, ఆటోమేటిక్గా బాడీ ఆటో రెగ్యులేట్ అయిపోతుంది. సో ఇవన్నీ కూడా ఇట్ ఈస్ పాసిబుల్ విత్ యోగా. ఈసారి 21st ఈజ్ ఏజింగ్ గురించి మాట్లాడుతున్నారు వరల్డ్ యోగా డేలో. ఎందుకంటే యాజ్ ద పాపులేషన్ ఏజెస్, నేను ఇందాక చెప్పినట్టు ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ తగ్గిపోవటం మూలాన, దానికి మంచి యాంటీబయాటిక్లు అవి రావటం మూలాన పాపులేషన్ మొత్తం ఇంకా ఎక్కువ సంవత్సరాలు బతుకుతున్నారు. యావరేజ్గానే 80-90 years దాకా కూడా వెళ్ళిపోతా ఉంది. అంటే మీరు చూడండి, ఇటేపు అటేపు 100 ఏళ్ళు ఉండేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో మనం ఎక్కువ ఏళ్ళు బతికిన కొద్దికి అవర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ షుడ్ బి బెటర్. అంటే 60 ఏళ్ళ నుంచి నేను ఇఫ్ ఐ బికమ్ డిపెండెంట్ ఆన్ సంబడి ఎల్స్, ఇట్ ఈస్ హారిబుల్. అది మీరు చిన్నప్పటి నుంచి కనుక యోగా చేసి అదే కంటిన్యూ చేయగలిగారనుకోండి, మీకు ఆ ఫ్లెక్సిబిలిటీ, ఆ మసిల్ పవరు, బ్యాలెన్సు, డిక్రీజ్ ఇన్ ఫాల్స్ వెరీ ఇంపార్టెంట్. చాలామంది వయసు పెరిగిన కొద్దికి కళ్ళు తిరిగి బ్యాలెన్స్ లేకపోవటం, కాళ్ళ దగ్గర నుంచి సెన్సేషన్ లేకపోవటం, నుంచుంటే కళ్ళు తిరగటం, ఆ టాయిలెట్లో లైట్ సరిగా లేకపోవటం వల్ల పడిపోతారు. పడిపోయినప్పుడు ఏదో ఒకటి ఇరుగుతుంది, ఇరిగినప్పుడు దే బికమ్ వెరీ సిక్, దాని తర్వాత దేర్ లైఫ్ బికమ్స్ మిజరబుల్. సో ఈ పడిపోకుండా ఇవన్నీ ఇది ఏదైతే ఈ ప్రోగ్రెషన్ నేను చెప్పానో అది అవ్వకుండా, ఇంక్లూడింగ్ మెమరీ లాస్ కూడా దర్ ఇస్ వెరీ గుడ్ ప్రూఫ్ నౌ దట్ పీపుల్ హూ డూ యోగా, ప్రాణాయామ్, మెడిటేషన్ వాళ్ళకి మెమరీ లాస్ కూడా తక్కువ అని. సో ఇవన్నీ కూడా విత్ ఏజింగ్ యోగా బికమ్స్ వెరీ ఇంపార్టెంట్. కాకపోతే దాని కీ ఏంటంటే మీరు చిన్నప్పటి నుంచి మొదలుపెట్టి యూ షుడ్ కంటిన్యూ దాట్. ఫర్ ఎగ్జాంపుల్ నా కేసే చెప్తా. నేను ఐ హ్యావ్ ఎక్స్ట్రీమ్లీ ఫ్లెక్సిబుల్ బాడీ. సో నాకు యోగా చిన్నప్పుడు చాలా తేలిగ్గా ఉండేది. అబ్బా ఇంత తేలిగ్గా ఉంది కదా, అది ఏం చేస్తాలే అని చాలా సంవత్సరాలు మానేశా. ఇప్పుడు అవే పోస్చర్స్ నేను అసలు చేయలేకపోతున్నా. ఐ హ్యావ్ టు టేక్ టైమ్, రీలర్న్ అండ్ డూ ఇట్. సో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మీకు వెన్ యువర్ బాడీ పర్మిట్స్, మీరు ఆ పోస్చర్లు, ఆ అవేర్నెస్ అవన్నీ కూడా యూ షుడ్ కంటిన్యూ యాజ్ ఎ ఫోర్స్ ఆఫ్ హ్యాబిట్. డైలీ మనం బ్రష్ చేసుకున్నట్టు తలదూకుంటా ఉన్నట్టే మీకు యాజ్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ రూటీన్ యువర్ హోల్ ఫ్యామిలీ చేస్తుంది అనుకోండి,
అది ఇంకోటి చేయాలి. మీరు ఒక్కళ్ళే చేస్తే మీరు చేయలేరు ఎక్కువ రోజులు. మీ ఫ్యామిలీ మొత్తం చేస్తున్నారనుకోండి, మీరు కలిపి భోజనం చేసినట్టే చేస్తే యాజ్ ఎ ఫోర్స్ ఆఫ్ హ్యాబిట్ ఇట్ విల్ కంటిన్యూ అండ్ ఇట్ విల్ గివ్ యూ ట్రెమెండస్ బెనిఫిట్స్. దానిలో అసలు ఏమి డౌట్ లేదు. హెల్త్ బెనిఫిట్స్ ఆర్ అమేజింగ్ అన్నమాట. సో మీరు ఏ మందు ఏ టెక్నాలజీ కన్నా కూడా మీ సింపుల్ యోగా మ్యాట్ కెన్ గివ్ యూ దట్ బెనిఫిట్. మనకేం ఖర్చు ఉందా దీనిలో? ఏం ఖర్చు లేదు. మనం నేర్చుకోవాలి, ఒకసారి నేర్చుకుంటే చాలు, మనంతటికి మనం చేసుకోవచ్చు. ఆల్ యూ నీడ్ ఈజ్ ఎ సింపుల్ ఒక గుడ్ యోగా మ్యాట్ ఆర్ సంథింగ్ లైక్ దాట్. యోగాతో మీకు ఏరోబిక్ ఎక్సర్సైజెస్ చాలా బాగా అవుతుంది. చాలామంది అనుకుంటారు దట్ మీకు ఏరోబిక్ ఎక్సర్సైజ్ యోగాతో సరిగ్గా అవ్వదు అని. నో, మీరు ఎవరన్నా చూస్తే దేర్ ఈజ్ ఎ ఫాస్ట్ వే ఆఫ్ డూయింగ్ యోగా. ఆర్ చాలామంది 108 సూర్య నమస్కారాలు చేస్తారు. దాంతో మీరు 5ో 10ో చేసినా సరే ఆయాసపడిపోతారు. సో ఏరోబిక్ ఎక్సర్సైజ్ అవుతుంది. అలాగే మసిల్ బిల్డింగ్ కూడా అవుతుంది. దేర్ ఇస్ ఎ స్లో ప్రాసెస్ బై విచ్ యూ కెన్ బిల్డ్ మసిల్స్ ఆల్సో. దాంతోపాటు మీకు బ్యాలెన్స్, పోస్చరు, ఫాల్స్ తగ్గటం, మీకు మెంటల్ అవేర్నెస్ ఇవన్నీ కూడా వచ్చేస్తాయి సింప్లీ బై మెయింటైనింగ్ ఫోకస్ ఆన్ సర్టన్ పోస్చర్స్ అండ్ డూయింగ్ దెమ్ ఇన్ ఏ సర్టన్ వే. దాని నెక్స్ట్ స్టెప్ ఈజ్ అఫ్ కోర్స్ ప్రాణాయామ. ఆ బ్రీదింగ్ ఎక్సర్సైజ్లో నౌ దెర్ ఇస్ లాట్ ఆఫ్ రీసెర్చ్ ఆన్ ఆటోనామిక్స్. బాడీ రెండేపులా ఒకటేగా ఉన్నా సరే దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఆటోనామిక్స్లో. మీరు ఒకే వేరేగా ఉంటుంది, ఇంకొక వేరేగా ఉంటుంది. సో అవి బ్యాలెన్స్ అవుతుంది. ఇది యోగాలో ఎప్పుడో చెప్పారు. సో నౌ దే ఆర్ రియలైజింగ్ దట్. సో ఆ బ్యాలెన్స్ అనేది కూడా మీకు యోగాలో ఆటోనామిక్స్ లోపల బ్యాలెన్స్ రావటం కూడా ఈ బ్రీదింగ్ ఎక్సర్సైజ్ మూలాన జరుగుతుంది. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఈజ్ మెడిటేషన్. మెడిటేషన్ లోపల ఏమవుతుందంటే మనం వేరు, మన ఆలోచనలు వేరు. ఆ సిట్యుయేషన్ చాలా తేలిగ్గా వస్తుంది కాబట్టి ఆ ఆలోచనలు మనం బాదర్ చేయటం మానేస్తాయి. సో మనం ఎప్పుడు కూడా మన ఆలోచనలే అనుకుంటాం. అలా కాకుండా అది వేరు, మనం వేరు అన్నప్పుడు మీకు ఆ ఆలోచన స్టాప్ బాదరింగ్ యూ అండ్ యూ డిక్టేట్. సో మీకు ఇన్స్టెడ్ ఆఫ్ బికమింగ్ రియాక్షనరీ, ఎవరో ఏదో అన్నారు మీరు ఇమీడియట్లీ వాళ్ళ మీద అరవాలి, దట్ ఈస్ అ రియాక్షనరీ థింగ్, కంపల్సివ్ బిహేవియర్. అలా కాకుండా యూ విల్ బీ ఇన్ ఏ టోటల్ కంట్రోల్. మీరు కావాల్సింది మీరు చెప్తారు, చేస్తారు. సో దీస్ టెక్నిక్స్ ఆర్ వెరీ ఈజీ. కాబట్టి మనకి ఇక్కడ ఒక బిల్డింగ్ ఉంది, నిజాంపేట్ హోలిస్టిక్ హాస్పిటల్ లోపల లైఫ్ స్టైల్ బిల్డింగ్ గురూజీ శ్రీ రవిశంకర్ గారు ఇనాగ్రేట్ చేశారు. వేర్ మనం ఎలోపతిక్ డిసీజెస్, ఇప్పుడు నాకు ఎవరో పేషెంట్ హార్ట్ అటాక్తో వస్తారు, ఆయన ఈజ్ ఆల్మోస్ట్ అబౌట్ టు డై అంటే నేను స్టెంట్ వేస్తా, ఏదో చేస్తా, బెలూన్ పంప్ పెడతాను, బతికిస్తాను. మళ్ళీ రెండోసారి హార్ట్ అటాక్ రాకుండా ఏం చేస్తాం? మా మందులు ఒకటే పనిచేయవు, ఈ యోగా లాంటివి ఎక్సర్సైజ్ లాంటివి పనిచేస్తాయి. సో మళ్ళా ఇది ఈ యాంజియోప్లాస్టీ ప్రొసీజర్స్ అన్నీ కూడా టైర్ పంక్చర్కి ప్యాచ్ చేసినట్టే. మళ్ళా పంక్చర్ అవ్వకుండా మీరు వేరే అన్నీ చేయాలి లైఫ్ స్టైల్గా మెయిన్గా. సో దానికి కీ పార్ట్ ఈజ్ యోగా. సో మనం ఈ బిల్డింగ్ అనేది క్రియేట్ చేసాం, ఆయుర్వేద యోగా టు అమాల్గమేట్ విత్ ఎలోపతి. సో మనకి అక్యూట్ సిట్యుయేషన్లో ఏదైనా డేంజరస్ సిట్యుయేషన్ ఆర్ బాగా ముదిరిపోతే మనం ఎలోపతిక్ టెక్నిక్స్ వాడతాం, మిగతా టైం ఈ ఆయుర్వేద యోగా టెక్నిక్స్ వాడతాం, స్పెషల్లీ యోగా. సో మనకి ఇప్పుడు యోగా టీచర్ మనకి డిఫరెంట్ వ్యాధుల లోపల హౌ యోగా విల్ బీ యూస్ఫుల్ అనేది చెప్తారు. సో ఎవరైనా సరే ఈ ఏరియాలో ఉన్నవాళ్ళు ఐ ఇన్వైట్ దెమ్ టు యూజ్ దిస్ బిల్డింగ్. ఇక్కడ ఏమీ ప్రాఫిట్స్ ఉండవు, ఏముండవు, వీ హ్యావ్ క్రియేటెడ్ అండ్ వీఆర్ మెయింటైనింగ్ దిస్. కాబట్టి ప్లీజ్ యూజ్ ఇట్ ఫర్ యువర్ ఓన్ వెల్ బీయింగ్. సో ఈ యోగా టీచర్ అనేది ఈ మధ్య యోగా థెరపీస్ వచ్చినాయి. అంటే మీకు స్పెసిఫిక్ ప్రాబ్లం ఉంటే స్పెసిఫిక్గా దానికి తగిన యోగా నేర్పిస్తారు. సో ఐ ఇన్వైట్ ఆల్ ఆఫ్ యూ టు యూటిలైజ్ దిస్. నాట్ ఓన్లీ దాట్, ఇక్కడ క్రియా అనేది ఒక రకమైన ప్యాకేజ్ అనమాట. దేర్ ఆర్ యోగిక్ పోస్చర్స్, దేర్ ఈజ్ ప్రాణాయామ, దేర్ ఈజ్ మెడిటేషన్ హ్యాపెనింగ్ ఆటోమేటికల్లీ. అన్నీ 3-4 కలిపి ఒకేసారి అయిపోతాయి. సో మీకు హాఫ్ అన్ అవర్లో అన్నిటి బెనిఫిట్స్ వస్తాయి. మీరు క్రియా యోగా చేయండి, ఎంత హాయిగా పడుకుంటారు చూడండి. సో పడుకోకపోయినా మీరు ఆ క్రియా చేసిన తర్వాత జస్ట్ లై డౌన్ 10 minutes. ఆ 10 minutesలో మీకు ఆ హీలింగ్ ప్రాసెస్ మీకు 2-3 గంటల నిద్రలో అయినంత అయిపోతుంది, మీకే తెలుస్తుంది. సో ఈ అన్ని టెక్నిక్స్ అన్నీ, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇవన్నీ ఇక్కడ చేపిస్తున్నారు. కాబట్టి మీరు ఇక్కడికి వచ్చి నేర్చుకోవచ్చు. ఫాలో అప్ కూడా ఉంటుంది, ఫ్రీ ఫాలో అప్స్. మీరు సండేస్ ఎప్పుడు వచ్చి ఫాలో అప్స్ చేస్తా, యూ కెన్ మెయింటైన్ దట్ ప్రాక్టీస్. థ్యాంక్ యూ అండి.
Namaste. Yoga. Yoga comes Sanskrit root yuj, mean to unite, union of mind, body and soul. Yoga is not exercise, it's a medicine. It's a way of healthy lifestyle. Today we will learn some specific yoga for our health. Place your palms on your knees, catch your knees, eyes should be closed. Now start your neck, 5 times clock. Breathe should be normal. One beautiful smile on your face. Then anti-clock. 1. Now breathe in up, down, up, down, up, down. Now start shoulder. Both hands place your palms on your shoulder level. Now start rotation. 5 times clock, then 5 times anti-clock. Then anti-clock. Then relax. Now interlock your palms. Next one. Stretch as much as you can. Breathe in, breathe out. 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 Now inhale, stretch and stay here. Just 10 conscious breath. Then exhale down. Then relax. Now leg straight. Now shake your leg. Place your palms beside your buttocks. Spine should be straight. Tap your calf muscles. Then toes pointing, stretch out, stretch in. Stretch out, stretch in. Now proper ankle. 1, 2, 1, 2, 1, 2, 1, 2. Now inhale, raise your right leg up. Then start ankle rotation. 1, 5 times clock, then 5 times anti-clock. 4, 5. Anti-clock. 1, 2, 3, 4, 5. Now change. 1, 2, 3, 4, 5. Anti-clock. 5, 4, 3, 2, 1. Now close your eyes. Then shake your pelvic region up and down, up and down. Feel a stretch in your adductors. Breathe should be normal. Then relax. Now sit in Vajrasana. One very effective asana for diabetes, constipation and gut health. Mandukasana. Thumb in, make a fist, place beside your navel. Breathe in, exhale, bend forward. Breathe should be normal. If anyone suffering hernia, heart related issues, high BP, then avoid it. And inhale up. Minimum 3 times. You can start with 10 seconds and gradually increase. Minimum 30 to 40 seconds it's required. Now again one more round. Breathe in, breathe out, exhale, bend forward. And stay here. Breathe should be normal. Now breathe in up and relax. Take a couple of breaths, then relax your breath. Then relax. Now we will start next one for our spine. Sit in Vajrasana. Raise your both hands up. Now exhale, bend forward. Drop your forehead. Now breathe in, Bhujangasana. Gently bend your elbows, roll your shoulder back, chin up, head up. Then exhale again, Shashakasana. Breathe in, breathe out. Breathe in, breathe out. Breathe in,
breathe out. Breathe in, breathe out. Minimum 10 round. This is for your spinal strengthening, spine mobility. Then relax in Shashakasana. Then slowly inhale up. Then relax. Now touch your thumb tip. This is Gyan Mudra. Place on your thighs. Relax your shoulder. Take a deep inhale and complete exhale. Just observe your breath. Breathe in, breathe out. Bhastrika Pranayam. If you have any health issues, high BP, heart related problems, then very slow. Skin problem, then also slow. If you are a regular practitioner, then start medium. Minimum 3 to 5 minutes daily. During inhale or exhale, just observe your breath, your mind, your thought, your emotions. Just watch, then relax. Now gently open your eyes slowly, 10, 20, 30, then relax.